साबिक वजीर हरीश राव ने तिरुमलगिरी बोलाराम पुलिस स्टेशनों में गिरफ्तार किए गए सरपंचों से मुलाकात की। इस मौके पर साबिक वजीर हरीश राव ने कहा कि हम हुकूमत की कारकर्दगी के खिलाफ सख्त एहतजाज कर रहे हैं और मरकजी हुकूमत की तरफ से फराहम करदा फंड्स के इस्तेमाल में रियासती हुकूमत पर मुकम्मल तौर पर नाकाम होने का इल्जाम लगाया है। सरपंच एसोसिएशन के कायदीन ने हुकूमत से कहा है कि वो जेर इल्तिवा बिलों को फौरी तौर पर जारी करने और सरपंचों के तमाम मसाइल को हल करने के बाद ही इंतखाबात में हिस्सा लें। उन्होंने इल्जाम लगाया है कि जो लोग इस मामले पर हुकूमत से बात करने जा रहे थे उन्हें गैर कानूनी तौर पर गिरफ्तार करके मुख्तलिफ पुलिस स्टेशनों में ले जाया गया। చలో సెక్రటరీ పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 6000 మంది సర్పంచ్లను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవైపేమో చెప్పేది మాది ప్రజా ప్రభుత్వం అంటారు, చెప్పేది మాటల్లో ప్రజా ప్రభుత్వం, చేతల్లో అంతా పోలీస్ ప్రభుత్వం, ఆంక్షల ప్రభుత్వం. న్యాయం కోసం తమ బిల్లుల కోసం వచ్చిన సర్పంచ్లను ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ల నిండా ఎక్కడ చూసినా ఇగల రాష్ట్రంలో సర్పంచులే ఉన్నారు. ఏ తప్పు చేసిన సర్పంచులు గ్రామం కోసం, ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మిత్తిలకు తెచ్చి అప్పులు తెచ్చి ఊర్లకు సేవ చేయడమే సర్పంచులు చేసిన తప్ప, ప్రజలకు సేవ చేయడమే సర్పంచులు చేసిన తప్ప. మీరేం చెప్పారు? ప్రజాపాలన అన్నారు. ఇదే ప్రజాపాలన? ప్రజాపాలన అంటే సర్పంచులను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం ప్రజాపాలన? చేతనైతే ఈ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. పల్లె ప్రగతి కింద నెల నెల డబ్బులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో 8 పైసలు ఇవ్వకుండా ఇలా గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేసింది. పాపం సర్పంచులు ఊరి కోసం, ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఈజీఎస్ బిల్లులు రావు, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావు, పల్లె ప్రగతి డబ్బులు రావు. ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పనులకు సీసీ రోడ్లు చేస్తే, అంగన్వాడీలు కడితే, స్కూళ్ల కాంపౌండ్ వాళ్ళు కడితే, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడితే దాని డబ్బులు 800 కోట్లు ఢిల్లీకి వచ్చి 3 నెలలు అయింది. ఢిల్లీ నుంచి ఉపాధి హామీ డబ్బులు 800 కోట్లు వస్తే దాన్ని కూడా ఆపుకున్నది. ఆర్థిక సంఘం నుంచి 500 కోట్లు వస్తే ఆపుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 1 పైసా ఇస్తలేదు. మొత్తంగా ఇవాళ సర్పంచ్లను మొత్తం రోడ్ల మీదకి తెచ్చింది. పాపం